ఓకే, ఒక కప్పు పెరుగు తీసుకుందాము. తర్వాత అదే కప్పు బీట్ చేసిన షుగర్ తీసుకుందాము. వీటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. కలుపుకున్నాక 1 స్పూన్ వెనిలా తీసుకుందాం. ఇది కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత అదే కప్పుతో ఆయిల్ తీసుకుందాం. చక్కగా ఆయిల్ కలిసేలాగా బీట్ చేసుకుందాం. తర్వాత జల్లెడ తీసుకొని 1 కప్పు మైదా, బేకింగ్ సోడా కొంచెం తీసుకొని జల్లించుకుందాం. అది కూడా బాగా కలిపేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిసేలా కలుపుకొని 1 టీ గ్లాస్ పాలు తీసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిసిన ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఈ గిన్నె తీసుకుందాం, బేకింగ్ గిన్నె. దీనికి చుట్టూ ఆయిల్ పూసుకొని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి కూడా ఆయిల్ పూసుకొని దాంట్లో అప్లై చేసుకుందాం. ఇలా పెట్టిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మిక్స్ చేసుకున్న క్రీమ్ని వేసుకుందాం. తెల్ల పాత్ర తీసుకుందాం. తెల్ల పాత్రలో ఈ మనం పెట్టుకున్న బేకరీ గిన్నె పెట్టుకోవాలి. దీన్ని ఒక 45 నిమిషాల పాటు వదిలేద్దాం. మన కేకు సిద్ధమైపోయింది. ఆరిన తర్వాత దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, దీన్ని తిరగేద్దాం. ఇప్పుడు దీన్ని తీసి చూద్దాం లోపల మన కేక్ ఎలా ఉందో. వావ్, భలే ఉంది. ఫ్లఫీగా ఉంది కేకు. ఈ కేక్ని టేస్ట్ చేద్దాం. కేక్ కట్ చేద్దాం. చూడండి మన కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో. కేక్ సిద్ధమైపోయింది.